కొంచెం ప్రమోట్ చేయండి, ప్రతి లేట్ అవ్వట్లేదండి. అయ్యో బాగా బాగా బయట బాగా బాగా వింటున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రామ్ చరణ్ పెద్ది సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా నుండి ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్ సాంగ్స్ మంచి స్పందన రాగా యూట్యూబ్ లో దూసుకెళ్లిపోతున్నాయి. ఈ సినిమాపై అంచనాలను ఆకాశానికి అంటేశాయి. ఇకపోతే ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇకపోతే రామ్ చరణ్ నిన్న నిహారిక మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన పెద్ది సినిమా వాయిదా పడడం లేదని క్లారిటీ ఇచ్చేశారు. సో అందరూ అనుకున్నట్టుగానే ఈ సినిమా వాయిదా పడట్లేదు. పెద్ది ఆన్ టైం కి ఏప్రిల్ 30 రిలీజ్ కాబోతుందని తెలుస్తోంది. ఇప్పుడే ఎగ్జామ్స్ అన్ని అయిపోతున్నాయి. పెద్ది వాయిదా పడలేదు, రామ్ చరణ్ క్లారిటీ. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి చిత్రం పెద్ది విడుదల తేదీపై వస్తున్న వార్తలకు ఆయన చెక్ పెట్టేశారు. బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా వాయిదా పడుతుందనే వార్తలపై రామ్ చరణ్ స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల తేదీ నుంచి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ముఖ్యంగా నిర్మాత ఎస్కేఎన్ ఒక ఈవెంట్లో జూన్ 26న అని ప్రస్తావించడంతో ఫ్యాన్స్ కంగారు మొదలైంది. ఇక తన సోదరి నిహారిక కొనిదెల నిర్మాతగా వ్యవహరిస్తున్న రాకాస చిత్ర ప్రమోషన్స్లో భాగంగా రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్ది సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సినిమా అవుట్పుట్ చాలా అద్భుతంగా ఉందని, ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని చరణ్ ధీమా వ్యక్తం చేశారు. పెద్ది సినిమా లేట్ అవ్వడం లేదని, ఈ విషయాన్ని అందరికీ తెలిసేలా ప్రమోట్ చేయాలని చిత్ర బృందంతో సరదాగా వ్యాఖ్యానించారు. ఇక ఏప్రిల్ 30న ఈ సినిమా థియేటర్లోకి వచ్చి ఎన్ని రికార్డ్స్ని కొల్లగొడుతుందో చూడాలి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి.